నమస్తే, వెల్కమ్ టు మా వంటగది. మా వంటగదిలో చైనా గురకలు అంటారండి వీటిని ఎలా వేపుకోవాలో, ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మా సైడు ఎక్కువగా దొరుకుతాయి ఈ చేపలు. వీటిని శుభ్రంగా కడిగి మనం వేపుకోవడానికి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇలా నీట్గా చేసుకుని ఈ చేపల్ని అటు ఇటు ఇలా చాకు తీసుకొని ఘాట్లు పెట్టుకుందాం. ఇలా ఘాట్లు పెడితే మనం పెట్టే మసాలా ఈ చేపల లోపల ఉండి కాల్చిన తర్వాత చేప తినడానికి రుచిగా ఉంటుంది. ఇప్పుడు వాటిని పక్కన పెడదాం. దీనిలో కలపడానికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కొత్తిమీర, కొంచెం కరివేపాకు. వీటినన్నీ కలుపుకుందాం. ఇలా కలిపిన తర్వాత ఇది ఒక నిమ్మకాయ రసం తీసానండి. నిమ్మరసం కూడా వేసి ఒకసారి కలుపుదాం. ఇప్పుడు దీనిలో రుచికి తగినంత ఉప్పు కూడా వేసి 1 స్పూన్ నీళ్లు కూడా పోసి బాగా కలిపి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ చేపలకి మసాలా పెడదాం. ఈ చేపల్ని అటు ఇటు కూడా మనం కట్ చేసిన ఆ హోల్స్లో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా వెళ్ళేలా పెట్టి వీటిని వేయించుకుందాం. వీటిని చైనా గురకలు అంటారు. మా వైపు బాగా దొరుకుతాయండి. ఇప్పుడు ఇవి అలా మసాలా పెట్టి ప్రిపేర్ చేసుకున్న చేపలు. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. స్టవ్ పై దోసపానం పెట్టి కట్టెల రేకు పెట్టి దాని మీద మనం మసాలా పెట్టిన ఈ చేపలను వేసి వేయించుకుందాం. ఇలా ఒక పక్క వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుందాం. ఇది మూకిట్లో పాన్లో ఎక్కువ ఆయిల్ వేయకుండా కట్టెల రేకు మీదే ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇలా వేయించుకుంటే చక్కగా వేగుతాయి. ఇప్పుడు ఇలా వేగిన ఈ చేపలను ఒక ప్లేట్లో తీసుకుందాం. మా వంటగదిలో ఎంతో రుచిగా ఉండే చైనా గురకలు అనే చిన్న చేపల ఫ్రై రెడీ. మీకు కూడా మీ ప్రాంతంలో దొరికితే ఇలా ఒకసారి ట్రై చేయండి. మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకొని చిన్న చేపల ఫ్రై రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.